ఉన్నటువంటి మిగతా పెద్దలకు నమస్కారం, వీక్షకులకు కూడా నమస్కారం అండి. సురేష్ గారు, మీరు ఒక రెండు ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు తెలిసినంత వరకు నా బాధ్యత. చార్జ్ షీట్ ఒకసారి ఫైల్ చేసిన తర్వాత మళ్ళా అరెస్టులు చేయకూడదా అనేది, చార్జ్ షీట్ ఒక దశలో అనేక చార్జ్ షీట్లు ఫైల్ చేస్తుంటారు. ఒక చార్జ్ షీట్ తర్వాత ఇంకో చార్జ్ షీట్, ఇంకో చార్జ్ షీట్ తర్వాత ఇంకో చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అయితే కేసు కంక్లూజన్కి వచ్చి ఫైనల్ చార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా అరెస్టులు ఉండవండి, ఉండకూడదు. ఫైనల్ చార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత, ఫైనల్ చార్జ్ షీట్ సబ్మిట్ చేసినారా లేదా నాకు తెలియదు. ఫైనల్ చార్జ్ షీట్ సబ్మిట్ చేస్తే అది కేసు అది క్లోజ్ అయినట్టు. దాని యొక్క అన్ని వివరాలు ఆ ఫైనల్ చార్జ్ షీట్ లోగా సంపాదించాలి. ఫైనల్ చార్జ్ షీట్ లో ఆధారాలు సహా చూపించాలి. అది చార్జ్ షీట్ యొక్క ఉద్దేశం. మరి చార్జ్ షీట్లు ఎన్ని ఫైల్ చేశారు? చార్జ్ షీట్ ఒకటి కాదు, ఇంకా ఒక 2-3 ఫైల్ చేసినట్టున్నారు. ఫైనల్ చార్జ్ షీట్ అయిందా లేదా, కేసు ఇంకా విచారణ పెండింగ్ లో ఉందా? కేసు విచారణ పెండింగ్ లో ఉంటేనే కదా సిట్ ఉండేది. కేసు విచారణ ఫైనల్ అయితే సిట్ ఉండదు. మరి అదేదో వివరాలు రాబట్టుకోవాలి. నాకు అది జ్ఞాపకం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు కేఎన్ఆర్ ఎవరో నాకు పేరు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన తర్వాత నేను చూశాను ఎవరు ఈయన అంటే కె నాగేశ్వరరెడ్డి అట. నాకేం తెలియదు అతను. ఇప్పుడు తమాషా ఏంటంటే సురేష్ గారు, కృష్ణమోహన్ రెడ్డి ముద్దాయి అవుతాడు, లేదా అతను ధనుంజయ రెడ్డి ముద్దాయి అవుతాడు, కానీ జగన్మోహన్ దగ్గర పోరు. జగన్మోహన్ రెడ్డి యొక్క పిఏ ఇతను. పిఏ కూడా చట్టబద్ధమైనటువంటి పిఏనా? ఎందుకంటే చట్టబద్ధంగా ఉద్యోగిగా ఉండేటువంటి పిఏ కాదు. వాళ్ళు అదే ప్రొవిజన్ ఉంది ఆ రకంగా నియమించుకోవచ్చని, ఆ ప్రొవిజన్ కింద నియమించుకున్నట్టు అతను. ఇప్పుడు ఎప్పటికి కానీ అవినీతి అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతానంటే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ ఆ పొజిషన్ వినియోగించుకొని నువ్వు అక్రమాలు చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా అవినీతి కేసులో వస్తుంది. ఇప్పుడు ఇతను అవినీతి ఎక్కడ చేసినాడో ముందు రుజువు కావాలి కదా. ఇప్పుడు అవినీతి దీంట్లో లిక్కర్ దాంట్లో నుంచి డబ్బులు తీసుకున్నాడు అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. లిక్కర్ దాంట్లో ఇప్పుడు ఎంతకాలం అన్నిటి సిట్ వేసి నాకు తెలిసి ఒక సంవత్సరం, సుమారుగా ఒక సంవత్సర కాలం అవుతుంది. ఒక సంవత్సర కాలంలోగా ఇంత గొప్పవాడు, ఇంత ఘనుడు ఉన్నాడు, బినామీల పేరుతో ఈ రకంగా డబ్బులను దోచుకుంటున్నాడు అనే విషయం సిట్టుకు తెలియదా? ఇప్పుడు కొత్తగా ఏం ఆధారాలు దొరికాయి, అది కదా ప్రజలకు చెప్పాల్సింది. ఆ రోజుల్లో ఎందుకు ఈ పేరు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏం కొత్త ఆధారాలు ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలి. నేను చెప్పేది ఏమిటంటే, అది నాగేశ్వరరెడ్డి ఎవరైనా కావచ్చు, నాకేమో వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, ఆయన మీద ప్రేమ లేదు. ఆయన అధికారాన్ని వినియోగించుకొని అక్రమాలు ఏదైనా చేస్తుంటే తగిన ఆధారాలుంటే శిక్షొచ్చు. చట్టబద్ధంగా మీరు కేసు పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ ఇది పబ్లిసిటీ స్టంట్ కనపడుతుంది ఎక్కువ నాకు. ఈ కేసుల్లో పబ్లిసిటీకి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత. కానీ అసలు ఏమిటి అంటే, అసలు కేసు ఏమీ లేదు, దాంట్లో సారమేం కనపడడం లేదు. కాబట్టి ఏమైనా ఇది కూడా మంచిది కాదు కూటమి ప్రభుత్వానికి. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోండి. ఎవరికేం బాధ, మీరు చర్యలు తీసుకోవడానికి ఎవరికేం బాధ లేదు. వైసీపీ వాళ్ళు ఎవరైనా బాధపడితే బాధపడచ్చు, కానీ నాలాంటి వానికి ఏం బాధ లేదు. కానీ తీసుకుంటున్న చర్యలు అదే ఆధారాలు చూపించి తీసుకుంటున్నారా, లేకుంటే నిరాధారంగా కేసులో పేర్లు విరికించి ప్రచారం కోసం? ఎందుకంటే ఈరోజు నేను తెలుగుదేశం నాయకుని యొక్క ప్రెస్ స్టేట్మెంట్ చాలాసేపు విన్నా. కేఎన్ఆర్ నాకు అర్థం కాలేదు. ఎవరబ్బాయి కేఎన్ఆర్? ఇంత ప్రముఖుడు ఎవరున్నాడు రాష్ట్రంలో? నాకు అర్థమే కాలే. చివరికి నేను తర్వాత జ్యోతి పేపర్ తీసి పేరు ఏమిటంటే కె నాగేశ్వరరెడ్డి అని తెలిసింది. మరి 5 సంవత్సరాల కాలంలో కె నాగేశ్వరరెడ్డి పేరు దుర్మార్గాలు చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, డబ్బులు కొల్లగొడతాడు నేనైతే ఎప్పుడు వినలేదు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో మరి మేము కూడా పోరాడినాం వైసీపీకి వ్యతిరేకంగా. కానీ ఆ రోజుల్లో ఇంత ప్రముఖంగా ఇతని గురించి ఎప్పుడు రాలేదు. మరి ఇప్పుడు సడన్ గా పుట్టుకొని వచ్చినాడు. ఏమన్నా నేను చెప్పేది ఏంటంటే, మీరు చట్ట ప్రకారంగా
మీ దగ్గర ఆధారం ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా పబ్లిసిటీ కోసం ఇట్లాంటివి ఇంకా చేస్తూ 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 పోతారనుకోండి, ఇది బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే అందరు అడిగేది ఏంటంటే, తర్వాత మీ ప్రశ్న ఒకటి ఉంది, ఏది ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి. నేను ఆ వివరాలకు పోను, కానీ అందరిలో ఉండేటువంటిది ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అనేది మాత్రం ఉంది. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. కాబట్టి ఆధారాలు వెలికి తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇక దీన్ని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారనుకోండి, నాకు బినామీలు ఉన్నారు, ఎవరు తెలుసా? నాకు బినామీ ఉండాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు నాగేశ్వరరెడ్డికి బినామీలు ఎందుకు ఉంటారండి? అతను ఏదన్నా చట్టబద్ధంగా ఉద్యోగిగా ఉండి సంపాదిస్తుంటే ఇదిగో అక్రమ సంపాదన అని చెప్పొచ్చు. కాదు అనుకుంటే సీజ్ చేయండి. మీరు ఎక్కడున్నా నాగేశ్వరరెడ్డికి సంబంధించి ఇదిగో ఈ రకంగా డబ్బు కొల్లగొట్టినాడు అంటే సీజ్ చేసేయండి. దాన్ని భూతత్వంలో పెట్టి ఆ నాగేశ్వరరెడ్డిని బహుశా ఎంత పబ్లిసిటీ ఇస్తున్నారంటే అతన్ని చాలా ఏ నాయకుడు లేనంత పబ్లిసిటీ ఇప్పుడు ఇస్తున్నారు నాగేశ్వరరెడ్డికి. ఎందుకో మరి ఏమో ట్యాక్స్ ఏమున్నాయో తెలియదు నాకు. నేను చెప్పేది సురేష్ గారు ఒకటే, చట్టం ముందు ఎవరు అతిథులు కాదు. చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే చర్యలు తీసుకోండి. పబ్లిసిటీ ఎక్కువ, సారం తక్కువ అయితే మాత్రం మీకే బూమరాంగ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు లిక్కర్ కేసులో 3,000 కోట్ల 3,400 కోట్లు అన్నారు, వెలిగి తీయలే. పట్టుకునేది ఎంత? రంగారెడ్డి జిల్లాలో నామినల్ అమౌంట్. మేం చెప్పేదంటే 3,000 కాదు, లిక్కర్ కేసులో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఆ రోజు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆ కుంభకోణానికి తావు లేకపోతే నగదు ట్రాన్సాక్షన్ ఉండదు. నగదు ట్రాన్సాక్షన్ 1,00,000 కోట్ల రూపాయలు చేసినారంటేనే ఎవరి ప్రయోజనం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా, ఇంకోరి పాత్ర నాకు తెలియదు, నేను ఆ విషయాల్లోకి పోను. కానీ బట్ దెర్ ఈస్ సంథింగ్. ఆ సంథింగ్ ఇంతవరకు బయటికి రాలే. ఆ 3,000 కోట్లు, మీరు చెప్పిన 3,000 కోట్లు కూడా బయటికి తీయలే. ఇప్పుడే 20 కోట్ల రూపాయలకు అతను ఏదో కార్ల షోరూమ్ కొన్నాడు, ఆడ బెంగళూరులో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఏమైనా అతను జర్నలిస్టు అనేసి నేను చూశాను. మరి జర్నలిస్ట్ గా ఉండి అంత సంపాదించడం అనేటువంటిది ఎక్కడైనా కమిషన్ తీసుకుని ఉంటాడు, టికెట్ ఇప్పి తీసుకుంటా అనుకో, ఏంటి మీకేంటి కష్టం అని. వైసీపీలో ప్రజారాజ్యమా పార్టీ పెట్టినప్పుడు అప్పుడు చాలా టాక్ ఉంది. అల్లు అర్జున్ టికెట్లు ఇప్పి, అనే వాళ్ళ నాయన ఎవరండి దర్శకుడు, ఆయన టికెట్లు ఇప్పిస్తాం. బావమరిది అల్లు అరవింద్ ఆయన ఇదిగో ఇన్ని కోట్లు తీసుకొని టికెట్ ఇప్పిస్తా, అన్ని కోట్లు తీసుకొని టికెట్ ఇప్పిస్తారని ప్రచారం ఉండింది. అన్ని కోట్లు ఒకవేళ ఎవడన్నా ఇచ్చిందా అనుకో, ఇస్తే దానికి ఎవరేం చేస్తారు? అది ఇచ్చుకున్న కర్మ అది. అందుకోసం నాగేశ్వరరెడ్డి ఎవరైనా కావచ్చు, మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర ఉంటే వెతికి తీయండి, ఆధారం ఉంటే శిక్షించండి, చర్యలు తీసుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇది పబ్లిసిటీ కోసం ఇట్లాంటివన్నీ ఒక్కో పేరు ఎవరికి లేని పేరు తీసుకుని వచ్చేది, దానికి 70 mm పెట్టేసేది మాత్రం అది పెద్దగా ఉపయోగం లేదు, బూమరాంగ్ అవుతుంది మాత్రం నేను చెప్పదలుచుకోవాలి.